ప్రభుత్వంలో ఆ మంత్రి ఎంత చెబితే అంత. ఆ ఎమ్మెల్యేకేమో ఆత్మాభిమానం కొండంత. ఇద్దరు ఒకే పార్టీ అయినా ఎక్కడో తేడా వస్తోంది. కార్పొరేషన్ పరిధిలో కీలకమైన ఎమ్మెల్యేని మంత్రి విస్మరిస్తున్నారనే అనుమానం వస్తోంది. మంత్రి పన్నులు కట్టమంటే ఎమ్మెల్యే కుదరదంటున్నారట. పైకి అంతా బానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల ఇద్దరు కత్తులు దూస్తున్నారా? ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఎవరా మంత్రి? ఎక్కడిది రాజకీయం? లెట్స్ వాచ్. రాజకీయం వేరు, వ్యాపారం వేరన్న సంగతి ఇంత అనుభవం ఉన్న తర్వాత కూడా ఆ మంత్రికి ఇంకా బోధపడలేదేమో. ప్రజలు ఖచ్చితంగా ఇంటి పన్నులు కట్టాలంటూ మంత్రి బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులో ఉంది, పన్నులు కట్టించకపోతే ఎలాగని అధికారులకు క్లాస్ స్పీకర్. అంతేకాదు, పన్నులు కట్టాల్సిందేనని స్వయంగా మంత్రి ఆదేశించడంతో నాయకులు అవాక్కయ్యారు. ఆ ప్రాంతంలోనే ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి వైఖరితో కంగుతిన్నారట. ప్రజల నుంచి రియాక్షన్ రాకముందే యాక్షన్లోకి దిగిపోయారట ఆ ఎమ్మెల్యే. ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నేను ధనవంతుల పక్షం కాదు, పేద ప్రజల పక్షం అంటూ మీడియా ముందుకొచ్చారా ఎమ్మెల్యే. ఇంకేముంది, మంత్రి ఎమ్మెల్యే మధ్య కోళ్లువారు జరుగుతోందనే వార్తలు గుప్పమన్నాయి. నెల్లూరు నగర పరిధిలో జరుగుతున్నాయి ఈ నాటకీయ పరిణామాలు. ఇద్దరే రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒకరైతే, ఆత్మాభిమానం దెబ్బతింటే ఎంతటి వారితోనైనా రాజీ పడకుండా తలపడే తెగింపు ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మరొకరు. ఒకరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, మరొకరు పోరాటాల యోధుడు. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనడానికి ఈ పనుల పంచాయతీనే నిదర్శనమంటున్నారట విశ్లేషకులు. నారాయణ విద్యా సంస్థల అధినేత కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కీలక మంత్రి. అధినేత చంద్రబాబుకి ఆయన అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు హయాంలో 2 సార్లు ఒకే శాఖకు మంత్రి. నారాయణ అంటే బాబు, బాబు తర్వాత నారాయణ అన్న దాంట్లో ఎక్కడా సందేహం లేదు. పని విషయంలో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడే తత్వం నారాయణది. అంతా బాగానే ఉంది. ప్రజా జీవితంలోకి వచ్చాక అందరినీ కలుపుకొని పోకపోతే ఎలా? కనీసం పార్టీ నేతలనైనా కొన్ని విషయాల్లో కలుపుకొని వెళ్లకపోతే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని మంత్రి మరిచారంటున్నారు నేతలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో యాక్టివ్. 3 సార్లు గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే. నిరంతరం పోరాటాలు, ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయ చదరంగంలో తలపంటిన నాయకుడు. నిరంతరం ప్రజా జీవితంలో ఉండి ప్రజల నాడి పసిగట్టడంలో కోటంరెడ్డికి సాటిలేరంటారు. అలాంటి ఇద్దరు నేతల మధ్య అనుకోకుండా దూరం పెరిగిందనే టాక్ నడుస్తోంది. నెల్లూరు సిటీకి మంత్రి నారాయణ ఎమ్మెల్యే అయితే, నెల్లూరు రూరల్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ 2 నియోజకవర్గాలు నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. కానీ మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో కానీ, అధికారులతో సమీక్షా సమావేశాలు కానీ రూరల్ ఎమ్మెల్యేతో మంత్రి షేర్ చేసుకోవడం లేదని టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే మంత్రి పర్యటనలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గ్యాప్ పెరిగిందని 3 నెలలుగా నెల్లూరంతా కోడై కూస్తోంది. ప్రజలు పన్నులు కట్టాలంటూ మంత్రి నారాయణ కోరారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకున్నారు. అభివృద్ధి మంచిదే కానీ తన నియోజకవర్గంలోని ప్రజలపై అధికారులు ఒత్తిడి తెస్తే ఊరుకోరంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో ఎమ్మెల్యేకు మంత్రికి మధ్య గ్యాప్ ఉందని నాయకులు కన్ఫర్మ్ చేసుకున్నారట. అయినా సొంత పార్టీ ఎమ్మెల్యేని కలుపుకొని పోవడంలో మంత్రికున్న అభ్యంతరమేంటో తెలియక పార్టీ నేతలు సతమతమవుతున్నారట. పన్నులు కట్టాల్సిన ప్రాంతంలో నారాయణకు ఓట్లేసిన ప్రజలు కూడా ఉన్నారన్న సంగతి మరిచిపోయారా అని మంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారట. పన్నుల విషయంలో ఒత్తిడి చేయొద్దని చెప్పి ఎమ్మెల్యే అక్కడి ప్రజల మన్ననలు పొందారని టాక్ నడుస్తోంది. పన్నుల విషయంలో మంత్రి ప్రకటనలో తప్పు లేకపోయినా ముందు పార్టీ ఎమ్మెల్యేతో చర్చించాక ముందుకెళ్లుండాల్సిందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులకు మంత్రి అవకాశం ఇచ్చినట్లయిందనే వాదన వినిపిస్తోంది. బయటి ప్రపంచానికి మంత్రి ఎమ్మెల్యే బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం అంతర్యుద్ధం జరుగుతుందనే టాక్ అయితే సింహపురిలో బలంగా ఉంది.